మనం ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తాం, పెళ్లి కాకముందు వేరే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెళ్ళి అయిందంటే ఆటోమేటిక్గా బాధ్యతలు వస్తాయి. బాధ్యతలు వచ్చినాయంటే ఇక మనకి మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి సో మరి ఈ రెండింటికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది. అయితే దీని గురించే రీసెంట్గా భువనేశ్వర్ కుమార్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, అంతకుముందు ఏది మనకి ఎప్పుడు 2022లోనే లాస్ట్ మ్యాచ్ ఆడినట్టున్నాడు ఇండియన్ టీం తరఫున. సో అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు తనకి ఛాన్సులు కూడా ఎక్కువగానే వచ్చినాయి. అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సిరాజ్, షమి, దాని తర్వాత బుమ్రా, ఇంకా కొంతమంది కొత్త బౌలర్లు వచ్చారు కాబట్టి సో మరి ఎంత లీగుల్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే ఇండియా టీంలోకి రాలేకపోతున్నాడు భువనేశ్వర్. అయితే మరి అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి కదా తనకి. అయితే అప్పుడు ఏం మాట్లాడుకునే వాళ్ళు, మరి ఇప్పుడు ఆర్సీబీ టీంలోకి వెళ్ళాడు. సో ఆర్సీబీ టీంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు కాబట్టి సో అప్పటికి ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య సంభాషణలో చేంజ్ అయినాయి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట. అయితే ఆ చేంజ్ ఏంది భయ్య అంటే, అంతకుముందు వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు. పెళ్ళిళ్ళు కానప్పుడు చూసుకుంటే వీళ్ళ మధ్య సంభాషణ అంతా కూడా చిలిపిగా జోకులు వేసుకుంటా చిల్లరగా ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ఏదైతే ఆర్సీబీ టీంకి వచ్చాడో ఇప్పుడు వీళ్ళ మధ్య సంభాషణ చూస్తూ ఉంటే మరి కొంచెం ఏది ఈ క్రికెట్ గురించి కాకుండా మెయిన్గా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి, వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి చెప్పాడు. అయితే మరి అంతకుముందు అంటే వాళ్ళకి ఫ్యామిలీస్ లేవు కాబట్టి ఒక రకంగా సంభాషణ ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీస్ వచ్చినాయి కాబట్టి వేరే ఒక రకమైన సంభాషణ జరుగుతూ ఉంది. కానీ మేము ఇది గ్రౌండ్లోకి కనుక వెళ్ళామంటే మా గోల్ మొత్తం కూడా ఒకే రకంగా ఉండేది. అదేంటంటే మరి మేము ఎట్టి పరిస్థితుల్లో టీం గెలవాలి, అదేవిధంగా మరి మా నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అనేది కేవలం గేమ్ గురించే ఉంటుంది. కాకపోతే మరి ఆ గేమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగానే మా ఫ్యామిలీస్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం మేము అని చెప్పేసి ఈ విధంగా అయితే భువనేశ్వర్ కుమార్ మాట్లాడటం జరిగిందనమాట.